బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తును అమితంగా ప్రేమించినటువంటి వారు, ప్రేమ కొరకే ప్రఖ్యాతిగాంచిన వారు. నా మాట గమనించండి. యేసును, దేవుణ్ణి ప్రేమించిన దాన్ని బట్టే ప్రఖ్యాతిగాంచిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ప్రథమ స్థానంలో బహుశా దావీదు ఉంటాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడిగా, దేవుని ప్రేమించిన వ్యక్తిగా, చాలా పేరుగాంచినటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి యొక్క అటువంటి వ్యక్తిని నూతన నిబంధన గ్రంథంలో నుంచి మీతో మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. నూతన నిబంధన గ్రంథంలో మగ్దలేనే మరియా అని ఒక చక్కటి స్త్రీ, ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును అమితంగా ప్రేమించినటువంటి విధానాన్ని ఈరోజు నేను చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు అలిసిపోయి ఇంటికి వచ్చాడు. మార్త ఆహ్వానించింది. మార్త యేసుక్రీస్తు కొరకు అన్నం వండుతూ ఉంది. పరిచారం చేయడానికి, ఆయన ఆకలి తీర్చడానికి అన్నం వండుతూ ఉంది. యేసుక్రీస్తు అన్నం వండటానికి తప్పు పట్టట్లా. కొంతమంది ఇలా కూడా అర్థం చేసుకున్నారు, అది రాంగ్. అది యేసుక్రీస్తు అన్నం చేయడం తప్పని చెప్పినారు, యేసు పాదాల చెంత కూర్చోమన్నాడు అని అది రైట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. కానీ యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, మేరీ హ్యాడ్ చోజన్ ఏ రైట్ థింగ్. ఒక మంచి ఉత్తమమైనది ఎందుకుంది. ప్రియులారా, అన్నం వండటం కూడా ముఖ్యమే. ఇంట్లో వచ్చిన అతిథికి టీ నీళ్ళు, కాఫీ నీళ్ళు ఇవ్వటం మామూలేగా, అన్నం పెట్టడం మామూలేగా, అదేం పెద్ద వింతైన విషయం కాదు. మార్తా ఈజ్ డూయింగ్ దట్, అది కూడా ముఖ్యమే. కానీ యేసుక్రీస్తు దృష్టిలో మాత్రం ఆయన ఏమంటున్నాడంటే, మార్తా, నువ్వు అనేకమైన సంగతుల గురించి విచారించుచున్నావు, మరియ మాత్రం ఉత్తమమైన దానిని ఎంచుకుంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఉన్నాడు. నువ్వు నా కొరకు పని చేయాలనుకుంటున్నావు, మరియ నాతో ఉండాలని ఆశిస్తూ ఉన్నది. ప్రియులారా, మనలో చాలామంది ఈ రెండింటి మధ్యలో కొంచెం పోరాటం ఉంటుంది. నేను దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు ఈ సేవ చేయాలి, దేవుని కొరకు నేను సువార్త చెప్పాలి, దేవుని కొరకు సంఘంలో వాడబడాలి. ఇట్స్ ఎ గుడ్ థింగ్, అది చాలా చాలా అవసరం. కానీ యేసుక్రీస్తు దృష్టిలో నా కొరకు పనిచేసేదానికి ముందుగా నాతో ఉండటం మీరు నేర్చుకోండి. నాతో ఉండాలి, మీరు నాతో ఉండాలి. నాతో ఉండకుండా నా కొరకు పనిచేస్తే ప్రభావమే లేదు. వితౌట్ బీయింగ్ విత్ మీ, వర్కింగ్ ఫర్ మీ ఈస్ నాట్ వాల్యుబుల్. అసలు వాల్యూ లేదు. అదే మార్తను కరెక్షన్ చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మార్తా, నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఉన్నావు, కానీ మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది.